ఓపెన్ ఎందుకంటే గురుగారు పొద్దున్నే తాగుతారు? బాడీ పాడవుద్ది. టైం ప్రకారం తాగడానికి దాని టానిక్కా బ్రాంది. అప్పించేవాడు ఉంటే ఎప్పుడైనా తాగొచ్చు, ఎక్కడైనా తాగొచ్చు, ఎలాగైనా తాగొచ్చు. నువ్వు స్ప్రైట్ పట్టరా. నేను అడుగుతాడు ఎవడు, మీరే తీసుకోండి. ఏమ్మా స్ప్రైట్ అమ్మా. ముందు పాత బాకీ 500 ఇవ్వు. కలిపి రాసుకో. రోజు రాసుకోవడానికి ఇది రామకోటి కాదు, అప్పు. బ్యాంక్ అన్నాక అప్పు ఇవ్వాలి, హోటల్ అన్నాక అరువు ఇవ్వాలి, తప్పదు. నేనేవో ఎందుకేవో పేదలను నమ్మి ప్రభుత్వం పావలా వడ్డీకే రుణాలు ఇస్తోంది. అమెరికా జపాన్ టెక్నాలజీని నమ్మి రుణాలు ఇస్తోంది. ఆఫ్టర్ ఆల్ నన్ను నమ్మి 7 రూపాయలు స్ప్రైట్ ఇవ్వలేవా నువ్వు? మీరు ఎన్ని లాజిక్లు మాట్లాడినా వాడు మీకు ఇవ్వడండి. రే స్ప్రైట్ అన్న వదులుకుంటాను కానీ క్వార్టర్ మాత్రం వదులుకోలేను రా. వాటర్ మిక్స్ చేసుకు తాగేస్తాను. నువ్వు వెళ్ళి వాటర్ పట్టురా. ఎక్స్క్యూజ్ మీ, అటు పనిలో ఉన్నాడు, నేను ఖాళీగా ఉన్నాను, మనం మాట్లాడుకుందాం రండి. మ్యాటర్ అని చెప్పండి. ఏం లేదబ్బాయా, మా అమ్మాయి తప్పిపోయింది. తప్పిపోయిందా లేచిపోయిందా? లేచిపోయిందిలే. చెప్పుకునేటప్పుడు కొంచెం క్లాస్ గా ఉంటుందని తప్పిపోయిందని చెప్పుకుంటున్నాం. ఎవరితో లేచిపోయింది, ఎందుకు లేచిపోయింది, ఎప్పుడు లేచిపోయింది? మా అల్లుడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని ఓ బెజవాడు కుర్రాడు లేపుకుపోయాడయ్యా. ఏంటి 3 బళ్ళు 30 మంది జనాలు ఉన్న మీ దగ్గర నుంచే మీ అమ్మాయిని లేపుకెళ్ళిపడంటే అది సూపర్ అండి. పొయ్యిలో పెట్టి కాల్చేస్తాం. నీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది. వాళ్ళు పట్టుకుని మీకు అప్ చెప్పాలి. ఎంత ఇస్తారు? ఎంత కావాలంటే అంత ఇస్తానయ్యా. ఫోటోలు ఇవ్వండి. లేవు. ఫోన్ డీటెయిల్స్ చెప్పండి. అమ్మాయి పేరు సంచ, ఎర్రగా బొర్రగా అందంగా ఉంటది. అబ్బాయి చింపురు చుట్టూ వేసుకుని పక్క 420 ఉంటాడా? నీకెట్టా తెలుసు? ఇలాంటి అందమైన అమ్మాయిలు అందరూ అలాంటి ఎదలకే కదా పడతారు. కరెక్ట్ గా చెప్పావు. సరే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. 984 చెప్పండి. ఇచ్చా చెప్పించుకో. 9848017888. ఓకే, పడుకునేప్పుడు ఫోన్ కట్టేయకుండా పడుకోండి. వాళ్ళు దొరకగానే ఫస్ట్ ఫోన్ మీకే చేస్తాను. వెళ్ళండి. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. మాట్రా. ఈ టైంలో కృష్ణవేణి కలవడం అంత అవసరమా? నేను బాగా డిస్టర్బ్ అయ్యాను రా. వాళ్ళ నాన్న చూస్తే మనం డిస్టర్బ్ అవుతారా? వాళ్ళ నాన్న నిద్రలేపు నువ్వు చెప్తావా? రండి. వాళ్ళ అబ్బకు దొరుకుతాం అనుకుంటే కుక్కకు దొరికామేంట్రా? ఈ కుక్క అరవట్లేదేంట్రా? మూగదేమో. అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు. అంటే పిచ్చి కుక్క కాదు, ఇంటి కుక్క. ఓ బాగుంది. ఎంత మంచి కుక్కరా. మన ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని ఎంత డీసెంట్ గా వెళ్ళిపోయింది. రే ఇలాంటి కుక్క ఇంటికి ఒకటి ఉంటే చాలరా, దొంగలకి ఈజీగా ఉంటుంది. అయితే నాకు కృష్ణవేణికి పెళ్ళైన తర్వాత దీని ఉద్యోగం కట్. రే పాపం రా కుక్క, పాపం మంచి కుక్క. అమ్మ దొంగ ముండ కుక్క ఇంటి ఓనర్ పిలుచుకొచ్చిందిరా. ఇది కుక్క మనిషా? సాటి మనిషికి ద్రోహం చేయడానికి. నమస్తే అంకుల్. అంకుల్ గుడ్ మార్నింగ్. ఎవర్రా మీరు? గుడ్ నైట్ అంకుల్, వస్తాము పదండ్రా. అంకుల్ మా ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాం అంతే. నకరాలు చేస్తున్నారా? నిజం చెప్పకపోతే పోలీసులు పిలవాల్సి వస్తుంది. అబ్బో పోలీసులా? రే వంశీ. అంకుల్ మేము కృష్ణవేణి కోసం వచ్చాం. కృష్ణవేణి కోసం వచ్చారా? అమ్మా కృష్ణవేణి, కృష్ణవేణి. ఏం డాడీ? వీళ్ళు నీకు తెలుసా అమ్మా? హాయ్. తెలుసు డాడీ. అమ్మాయి ఫ్రెండ్స్ అయ్యుండి గోడ దూకేందుకు వచ్చారయ్యా? అంటే రేపు నేను కాలేజ్లో కలుస్తాను, మీరు వెళ్ళండి. గుడ్ నైట్ పాపా. వెళ్ళండి. ఇదిగో వాచ్మ్యాన్ ఆ గేట్ ఓపెన్ చేయి. వచ్చేటప్పుడు ఎలా వచ్చారా? వాల్ జంప్ అంకుల్. సేమ్ వాల్ సేమ్ జంప్. వస్తాను. రావద్దు. She leads a lonely life. She leads a lonely life.
వచ్చావు? ప్యాకెట్ ఉంది కదా. నువ్వేంటి లేట్ గా వచ్చావు? ట్రాఫిక్ జామ్ అయింది హరి. నా ట్రాఫిక్ కూడా. లోపలికి వెళ్దామా? హరి నేను ఇవాళ తొందరగా వెళ్ళాలి. ఎందుకు? మా ఆర్ఫనేజ్ లో ఫంక్షన్ ఉంది. ఓకే బెటర్ సార్. ఇక్కడే ఉన్నా. చికెన్ బిర్యానీ, చికెన్ కట్లెట్, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ ఫ్రైడ్ రైస్, మటన్ చిచి ఏంటి నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని? నాన్ వెజ్ ఎలా తింటున్నారు? వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ కట్లెట్, వెజిటబుల్ వద్దు. నాకు ఏమవుతు. పోనీ వెజిటబుల్ వాటర్ నాకు కావాలి. హరి మా రోటరీ క్లబ్ లో స్మోకింగ్ వల్ల వచ్చే ప్రమాదాల గురించి, ప్యాసివ్ స్మోకింగ్ గురించి మాట్లాడబోతున్నారు. ఎవడాడు? వాట్? అదే స్మోకింగ్ చేసే ఇడియట్స్ గురించి మాట్లాడే ఆ బుద్ధిమంతుడు ఎవరా అని. మీరే. వాట్? నేనా? సిగరెట్లు కాల్చొద్దనా? పెద్ద బాగోదేమో. దాని గురించి మాట్లాడే అర్హత మీకొక్కరికే ఉంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంతేకాదు మా ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీలాంటి వారు నాకు పార్ట్నర్ గా దొరికినందుకు వాళ్ళెంత కుళ్ళిపోతున్నారో తెలుసా? నేచురలీ. అంటే అందరినీ ప్రేమించడం నా వల్ల కాదు కదా. అంటే నేను కమిట్ అయిపోయాను కదా. ఇలా మాట తెల కొడతావా? ఓకే మన గురించి మనం మాట్లాడుకుందామా? మన గురించా? ఏంటి? అంటే మన ఇద్దరం లవ్ లో పడినప్పటి నుంచి అది నాకేంటో అసలు ఆకలేట్లేదు. అరే నేను ఇప్పుడే బాగా తింటున్నాను. అదేంటో నాకు నిద్ర కూడా పట్టట్లేదు. నేను ఇప్పుడే బాగా నిద్రపోతున్నాను. అంటే నా ఉద్దేశం లవ్ లో పడ్డ. లవ్ ఏమైనా జబ్బా? అన్ని అబ్నార్మల్ కావడానికి? నేను ఇప్పుడే లవ్ లో పడిన దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే 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 సినిమాకి వెళ్దాం. దేనికి? చీకట్లో చేతిలో చేయొద్దామనా? ఏం అక్కర్లేదు. సరే అట్లీస్ట్ బైక్ మీద డ్రాప్ చేస్తాను. దేనికి? అప్పుడప్పుడు బ్రేకులు వేసి మీద పడేలా చేద్దామనా? ఏమీ వద్దు. నేను కార్లో వచ్చాను, కార్లోనే వెళ్ళిపోతాను. ఓకే వెళ్ళు. ఐఎమ్ సారీ హరి, నేను ఆల్రెడీ చెప్పానుగా మీటింగ్ కి వెళ్ళాలని. ఓకే దా. ది లవ్ స్టోరీ ఆఫ్. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ శిలా. ఆడపిల్లలు రమ్మన్న తర్వాత నువ్వెందుకు అవుతావు? వెళ్ళి కూర్చో. ది లవ్ స్టోరీ ఆఫ్. సార్ వాట్ హ్యాపెండ్ మిస్టర్ సాయి? నాకు 15 minutes టైం ఇప్పించారు సార్. ఇప్పుడే వచ్చేస్తాను. దేనికయ్యా? అర్జెంట్ పని సార్. అదేదో నాతో చెప్పు సార్. ఇవాళ పొద్దున నేను నీళ్లు ఎక్కువ తాగాను సార్. ఓహో అందుకనే నా కాలేజీలో వాటర్ ప్రాబ్లమ్. సార్ నన్ను వదలండి సార్, నాకు చాలా టెన్షన్ గా ఉంది. చెప్పకపోతే నాకు టెన్షన్ గా ఉంటుంది. చెప్పు. చెప్పలేను, ఆగలేను. చూడండి. అబ్బా ఆ పనికి 15 minutes టైం సెన్స్ లేదా నీకు? వెళ్ళు 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 వెళ్ళు. నువ్వు ఎక్కడికి? వాడికి ఒకటైతే నాకు 2 ప్రాబ్లం. అబ్బా హలో జాజ్ బాబు హియా. సార్ నేను బాలుని. బాలాజీ చెప్పు. రాలేదేంటి వాళ్ళ క్లాస్ కి? ఈ రోజు మా తాతగారి శర్మని, అందుకని క్లాస్ కి అటెండ్ కాలేకపోతున్నాను. లెసన్స్ ఏమైనా మిస్ అయిపోతానేమోనని. అబ్బే నువ్వేం వర్రీ ఒక బాలాజీ. ఆ సంగతి చూడు. నువ్వు క్లాస్ మిస్ అయితే నీకు నేను స్పెషల్ క్లాస్ చెప్తానుగా. థ్యాంక్ యూ సార్. రాణి చంద్రకళ వచ్చారా సార్? చంద్రకళ రాణి రాలేదు బాలాజీ. సరే సార్, మేమిద్దరం రేపు వచ్చి మీ దగ్గర ప్రైవేట్ గా నేర్చుకుంటాం సార్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. సిన్సియారిటీ అంటే బాలాజీ దగ్గర నేర్చుకోవాలి. అయితే ఏం మాట్లాడరేంటండి? చేతిలో కూడా తిప్పేస్తున్నారు వచ్చినప్పటి నుంచే. ఓహో ఈరోజు మౌన వ్రతమా? చెప్పండి సార్. ఈ నెలంతా ఏం చేశాడనా?
ఇంటి పట్టున కూర్చొని బాగా చదివాడండి. చెప్పాడండి, అంతా చెప్పాడండి. ఏం దాయడండి నా దగ్గర. ఒరే ఏంట్రా గొడవ ఏంట్రది? అయినా చిన్న గొడవే కదండి, చూసి చూడనట్టు పోవాలి. ప్రతిదానికి మనం కూడా పెద్దాళ్ళని తొందరపడితే ఎలా సార్? ఏమండి ఈడు వయసులో మనం కూడా చేయలేదా? చెప్పాలంటే తప్పన్నాక 2 సైడ్లు తప్పు ఉంటుంది కదండి. వాళ్ళ తల్లిదండ్రులు ఫీల్ అవుతుంటారు కదండి. పిల్లలంటే అందరూ ఒకటే అండి. ఇప్పుడు ఈత రాని వాడు నీటిలో పడి కొట్టుకుంటుంటే గట్టు మీద కూర్చొని ఎందుకు దిగావని ఆరా తీయడం కరెక్టా? వాడి ప్రాణం కాపాడాలి కానీ. ఏమంటారు సార్? సార్ ఎరా ఇలా అంటే ఏంటండి? ఓ ఏంటండి ఇది? మనోడి ఫోటోనా? ఆనవాళ్ళు తెలియట్లేదండి. నాకు చెప్పుంటే గణేష్ ఫోటో స్టూడియో నుంచి మంచి ఫోటో తెప్పించేవాడిని కదరా. బాలేదు సార్, హాల్ టికెట్ అంటే ఫోటో బాగుండాలి సార్. ఇంత చిన్న విషయానికి ఏదో కొంపలంటుకుపోయినట్టు అర్జెంటుగా రమ్మన్నారు తీసుకొచ్చావేంటి? మా నాన్న లైన్ కలకత్తా వెళ్ళాడు, 4 రోజుల దాకా రావడానికి చెప్పలేవా? చిన్న అబద్ధం కూడా ఆడటం రాదు, ఎలా రా? సర్లే ఒక పని చేయి, బాగా ఎగ్జామ్ రాసి త్వరగా వచ్చేయి. ఏంటి అందరూ కలిసి తిరుపతికి వెళ్దాం. వస్తా. నేను ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలిసిపోయింది. తప్పకుండా నన్ను చంపేస్తారు. ఇంకా నా పని అయిపోయింది. అయ్యో రామా. సార్ పదండి మనం బయటికి వెళ్ళిపోదాం. అమ్మో ఇక్కడో ఏమలాడున్నాడు. వీడు ఉత్తి పుణ్యానికి డైలాగ్ లేకుండా బాధేస్తాడమ్మా. మీరు ఇక్కడ దాక్కోండి సార్, నేను ఇప్పుడే వస్తాను. హలో బాబా, రా. ఏడివాడు? ఎక్కడవాడు? చంపేస్తాను. చెప్పు ఎక్కడవాడు? ఎక్కడా? ఎవడా? ఓ క్షణం ముందు ఆ కుర్చీలో కూర్చున్న సన్నాసి కుంక ఏడివాడు? ఎక్కడున్నాడు చెప్పు. గంట నుంచి ఆ కుర్చీలో నేనే కూర్చున్నాను బావా. గంట నుంచి ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావా? మరి ఇందాక మగాళ్ళ కనిపించావు. బావా నువ్వేమీ అనుకోకపోతే ఓ మాట చెప్పనా? ఓ 10 రోజుల నుంచి ఎందుకో గాని నువ్వు అదోలా బిహేవ్ చేస్తున్నావు. నీకేదైనా పిచ్చెక్కిందేమోనని అనుమానంగా ఉంది నాకు. పిచ్చా? అవును, ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారంటే పిచ్చి కాక మరేమిటి? నాకు ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారా? అమ్మో, ఇప్పుడు చూడు వనజా, ఇది పెన్నేనా? ఇది పెన్నేమిటి బాబా, స్కేలు. స్కేలా? మరి నాకు పెన్లా కనిపిస్తుంది ఏమిటి? ఇది పుస్తకమే కదూ? కాదు, పలక. పలక? అయ్యో, నాకు పుస్తకంలా కనిపిస్తుంది ఏమిటి? ముఖ్యంగా 3వసారి ట్రై చేస్తాను. ఇది కర్రే కదూ? అది కర్రేమిటి బాబా, తుండుగుడ్డ. తుండుగుడ్డ? అయ్యో తండ్రి, అయింది, నాకేదో అయింది తండ్రి. లైట్ గా పిచ్చెక్కింది, కాదు క్రాక్ ఇచ్చింది, కన్ఫర్మ్డ్. లేకపోతే ఇలా ఎందుకు మాట్లాడతాను? తుండు అయిపోయి తుండుగుడ్డ నాకేదో అయిపోయింది బాబోయ్. పెన్నేమో పెన్సిల్, పెన్సిల్ ఏమో పెన్ను, తుండేమో కర్ర. ఏండి మీరంతా మగాళ్ళేనా? గేటేసుందిరా. రాజు రాజు రాజు, నేను సీను వచ్చాం. వచ్చారా?
ఎవరు రావట్లేదురా. అయితే గోడ దూకి వెళ్ళిపోదామా? బలివడివే, గోడ దూకితే మనం దొంగోళ్ళు అనుకుంటారా? మరి ఎలాగరా? గేట్ దూకేసి వెళ్ళిపోదాం. బలి ఐడియా ఇచ్చారా? ఇదిగో గేట్ ఎక్కి పట్టుకో, ఇలాగిచ్చి జాగ్రత్త, కింద పడేకు. అందరికి ఎక్కిరా. కుక్క కట్టేసింటే పోయి పడతావేట్రా? అరే శివ, సీను, మీరా? వస్తేతాను నువ్వటే. ఒరే శివ, మన తనురా. అదే చూస్తున్నాను రా. ముందే పనసపండి. జాగ్రత్త, ఎంతో కష్టపడి పట్టుకొచ్చాను. లోపలికి రండి. పండు బాగా పండినట్టుంది, మంచి వాసన వస్తోంది. మన ఊరి పనసపండు చూసి ఎన్నాళ్ళైందో. రాజు ఇంట్లో లేడా? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. సాయంత్రం వచ్చేస్తాడు. మంచినీళ్ళు తాగండి. అవును, గేట్ వేసింది కదా, ఎలా వచ్చారు? గేట్ దూకేసాం. చిన్నప్పటి నుంచి అలవాటే కదా. ఇన్నేళ్ళైనా మీరిద్దరు ఏం మారలేదు. అది సరే, నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికే? రావటం కాదు, ఇక్కడే ఉంటున్నాను. రాజు నా కష్టాలు చూసి నాకు ఇంట్లో పనిప్పించాడు. నువ్వు ఇక్కడ ఉన్నావని ఒక ఉత్తరముఖ రాస్తే మన ఊరోళ్ళంతా ఎంత సంతోషిస్తారో తెలుసా నీకు? కష్టాలకు కాయలేక నువ్వు ఎప్పుడో చచ్చిపోయి ఉంటావు అనుకున్నారే. నిన్ను చూసేదాకా మేము అలాగే అనుకున్నాం. అయ్యో, 2 గంటలైంది. స్కూల్ వదిలేస్తారు. నేను స్కూల్కి వెళ్ళి బాబుని తీసుకొస్తాను. ఒరే, అన్నం వండేశాను, పెట్టుకుని తినండి. రే, ఇల్లు జాగ్రత్త, తలుపేసుకోండి. నువ్వు వెళ్ళు. సోతబెట్టి వెళ్ళరా? వెళ్ళొచ్చుగా. దెప్ప పగిలిపోతే వెళ్ళు. నువ్వు మారవరా? తిండిపోతే అదవా, తొందరగా రారా, ఆకలేస్తుంది. హలో ప్రభావతి, ఏమిటి ఇలా వచ్చావు? ఇలా రావాలనేగా నువ్వు కోరుకున్నా? నేను కోరుకోవడం ఏంటి? చీప్ ట్రిక్స్ ప్లే చేసి నాకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేసి నన్ను దక్కించుకోవాలనేగా నీ ప్లాన్? ఏమిటి నువ్వు మాట్లాడేది? నీకొచ్చిన సంబంధాలు నేనెందుకు చెడగొడతాను? నటించకు. నువ్వెన్ని చేసినా నేను మాత్రం నేను చేసుకోను. అవసరమైతే జీవితాంతం కన్యగానే ఉండిపోతాను గానీ నీకు మాత్రం లొంగను. ఆంటీ, ఏంటి మీరు మాట్లాడేది? నేను నీకు ఆంటీ ఏంటా? నేను దొంగ విధవనే, కానీ అంకుల్ మాత్రం దేవుడు ఆంటీ. ఇదిగో, ఇంకోసారి ఆంటీ అన్నావంటే అనలేక. కానీ నేను బావని. అక్క, బావా? సారీ, బాస్ని అపార్థం చేసుకున్నావు. ఇప్పుడు దాకా తోకతో మీడియేట్ చేయించావు, ఇప్పుడు వీడిని పెట్టుకున్నావు బ్రోకర్ గా. నీది మనిషి జన్మే అయితే ఇంకోసారి నా జోలికి రావద్దు. అవసరం అయితే ఆడదానన్న విషయం కూడా మర్చిపోయి ఎంతకైనా తెగిస్తాను. ఏంటిది? లే లే లే, ఇదంతా నా వల్లే జరిగింది. ఆ రోజు నీకు తాగి వాగకపోతే ఇప్పటికి మీ పెళ్లి జరిగేది. జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. మీ మీద అంత మచ్చపడ్డాక అర్జెంటుగా రింగ్ షాప్ క్లీన్ చేయాల్సిందే. అంటే ఏం చేయాలి? ఆవిడకి మీరే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి. అప్పుడు నా దృష్టిలోనే కాదు, ఆవిడ దృష్టిలో కూడా మీరు దేవుడు అవుతారు సార్, దేవుడు అవుతారు. ఆంటీ, తాతయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎందుకు? పిన్నిని చూడడానికి పెళ్లి వాళ్ళు వచ్చారు. పెళ్లి వాళ్ళ? ఏంటి బక్కపరా? ఎవరు వెళ్తున్నారేంటి? పిఠాపురం. ఇక్కడ నుంచి పిఠాపురం ఎన్ని మైళ్ళు? 12 మైళ్ళు. అక్కడి నుంచి ఎక్కడికి? అక్కడ చెప్తారు. అడుగుతాను గానీ మా అమ్మ స్నానం చేస్తుంటే తడికిలో చూసామంట. ఇది కొత్త బస్ స్టాండ్ కాదు, ఓడలు రేవు. దానికి అదే ఛార్జ్. మర్యాద కాదు, మర్యాద కాదు. రేయ్ రేయ్
అయ్యో